ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలేం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో. రే ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికొచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూస్తే చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూస్తే చంపేస్తారు. వదులురా, వదులు. హే వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేల్కొనే ఉన్నావు? ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. రా, ఎవరు లేరా? వెళ్ళాలా? రా. వెళ్ళాలాకి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా వేటన్నా? ప్లీజ్ 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 ప్లీజ్, వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ విషయం నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా, సరే అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్, మరి మరి వెళ్తావా? ఎంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు.
అమ్మయ్య. తప్పించుకున్నాడు కొడుకు. అఖిల, రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది. నీకేం కాలేదు కదా? అందుకే రామ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఆహాహా, వెళ్ళిపోవడానికి రాలేదు నేను, వెంట పట్టుకుపోవడానికి వచ్చా. రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్. థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు. అయితే రామ్, నా మాట విను, వెళ్ళిపో. నీకేదన్నా అవుతే? నాకేదైనా అయితే? ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు? రామ్, ఆ రోజు
ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోనే అఖిల, నేను నీతో తిరిగే విషయం మా నాన్నకు తెలిసి ఊరికి తీసుకెళ్ళాను. చూడమ్మా అఖిల, మన రామాపురం కట్టుబాట్లే వేరు. అసలు ఈ కట్టుబాట్లు పెట్టిందే మనం. మనం పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా. చూడు తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం 100 కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం. కాని మన ఊరి నందినికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి. ఈ ఊర్లో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది. నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం. సారీ రామ్, నేను నీకెప్పుడు కనిపించను. నువ్వు నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయకు. ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను. రామ్, ఏంటి బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? కాదు, వెనకాల ఎవరో వస్తున్నారు. వస్తే ఏంటి, గుడన్నాక వస్తారు. వస్తారులే. దాంతో పాటు మీ ఊళ్ళో కట్టుబాటు ఏడి చచ్చిందిగా, నా ప్రాణం తీయడానికి. కట్టుబాట్లా? నీ నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే నాది. ఇంతకు నవ్వెందుకు? ఇది మా ఊరు కాదుగా. ఏంటి, ఇది మీ ఊరు కాదా? అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఏమైనా చేయొచ్చు, ఇది మా పంచాయతీ కాదుగా. ఇంతకీ ఏం చేస్తావేంటి?